కాలజ్ఞానం నుంచి ఈరోజు కార్యక్రమంలో మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడుల యందు అర్చనలు తగ్గేనయ, అందు జూదాలు పందెములు జరిపేరయ్య, ఎందెందు చూచినా అందందు చిత్తశుద్ధి లేని అర్చకులే కనిపించేరయ్య. ఈ కలియుగంలో కలిమాయా పురుషుడి యొక్క దురంతాలకి పరాకాష్ట ఈ అంశం. సనాతనమైనటువంటి వైదిక ధర్మం పరిడవిల్లాడానికి పరమ పూజ్యమైనటువంటి ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు పట్టుకొమ్మలు. కానీ అక్కడ వైదిక క్రతువులు జరగడానికి బదులు అవైదికమైనటువంటి చర్యలే అనేకంగా జరుగుతాయి. అర్చనలు తగ్గిపోతాయి. అర్చకులందరూ కూడా వైదికంగా జరపవలసినటువంటి క్రియలన్నింటినీ కూడా, స్వామివారికి చేయవలసినటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా యథావిధిగా చేయకపోగా వాళ్లకున్నటువంటి అలసత్వం చేత చిత్తశుద్ధి లేకుండా అర్చకులు ప్రవర్తిస్తారు. అందుకే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్లో ఉన్నటువంటి విశేషవంతమైన శక్తులు అంతరించటం మూలనే కలియుగంలో ఈ విచిత్రవంతమైనటువంటి ఇబ్బందులు మనం పడుతున్నాం. అతివృష్టి, అనావృష్టితో పాటుగా విలయ తాండవం చేస్తున్నటువంటి అంత చిక్కనటువంటి రకరకాలైన అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి ప్రశాంతత లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏం జరుగుతుందో తెలుసా? ఆలయ ప్రాంగణంలోనే జూదాలు, పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. నిజమేనేమో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో, గ్రామీణాల్లో పాడుబడ్డటువంటి ఆలయ ప్రాంగణంలో జూదం జరుగుతోంది, పందాలు వేసుకుంటున్నారు, అసాంఘిక పూరితమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మూర్ఖులు చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా ఇలాగ పాడుపడ్డ ఆలయాలే వాళ్ళకందరికీ కూడా నివాసం అవుతున్నాయి. అందుకే చూడండి, ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళితే జూదం ఆడేటువంటి రాళ్ళు, జూదం ఆడడానికి ఉపయోగించే రకరకాల గళ్ళున్నటువంటి విశేషవంతమైనటువంటి పరిస్థితులు, జూదం ఆడేటువంటి పత్రాలు, పందాలు ఆడేటువంటి సింగిల్ నెంబర్ లాటరీలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వస్తువులు లేదా రకరకాలైనటువంటి అంకెలు, సంఖ్యలు, ఇవే మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి అపోహ కూడా బాగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్థిరచరాస్తులు ఏమీ లేనప్పుడు, సంపాదన అంతకంటే కూడా లేనప్పుడు, రాత్రికి రాత్రే కోటీశ్వరుని అయిపోవాలన్నటువంటి కళ ఈ కలిమాయా పురుషుడి వల్ల మనకు కలుగుతుంది. సులభమైనటువంటి మార్గంలో ధనాన్ని సముపార్జించడానికి ప్రతి వ్యక్తి కూడా జూదాన్ని ఆశ్రయిస్తున్నాడు. ప్రత్యేకించి పందాలు కట్టడం, జూదాలు వేయటం. పలానా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారిని గనక దర్శించుకుని నిద్ర చేస్తే రేపు పొద్దున పందెంలో నేను గెలుస్తాననో, సింగిల్ నెంబర్ లాటరీలో ఈ అమ్మవారు నాకు నంబర్ చెప్తుందనో, రకరకాలైనటువంటి భ్రాంతి చేత చాలామంది భక్తులు అమ్మవారి ఆలయాలు, స్వామివారి యొక్క ఆలయాల్ని జూద పందాలకి, కోళ్ల పందాలకి, సింగిల్ నంబర్ లాటరీలకి ప్రధానమైనటువంటి వనరుగా అనుకుంటున్నారేమో. ఆ ఆలయ ప్రాంగణానికి వెళితే అమ్మవారు మనకు మనశ్శాంతిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది అనే కంటే కూడా సింగిల్ నంబర్ లాటరీలను అమ్మవారు నాకు చూపెడుతుంది, దీనివల్ల రేపు పొద్దునే నేను లాటరీలో లక్షలో కోట్లో పొందబోతానన్నటువంటి ఆలోచన చేత చాలామంది మూర్ఖులు ఈ కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల కలి తలపై కూర్చుంటే మన మస్తిష్కం పనిచేయదన్నట్టు విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల్లో ఆలయాల్లో, గుడుల్లో అర్చనలు కూడా తగ్గిపోయి చిత్తశుద్ధిగా కైంకర్యాలు నిర్వర్తించవలసిన అర్చకులు కూడా ఆ కైంకర్యాలను చేయకపోగా
స్వామివారికి చేసేటువంటి ఉపచారాలు సరిగ్గా చేయకపోగా దేవాలయాల్లో ఇలాంటి అవైదికమైనటువంటి క్రతువుల వల్ల మన సనాతనమైనటువంటి ధర్మం ఈ కలియుగంలో ప్రశ్నార్థకం అవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మరో మాట స్వామివారు చెప్పినట్టుగా ఏమి చేసినా కానీ పొట్ట కోసమే కానీ క్షణమైన మనసార శివుని సేవింపరు. హత్యలు దోపిడీలకు గుడులు గోపురాలు కేంద్రాలుగా మారేను. హత్యలు జరుగుతాయి, ఎన్నో రకాలైనటువంటి దోపిడీలు జరుగుతాయి. వీటన్నిటికీ కూడా ఆలయాలే ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుందని స్వామివారు చెప్పినట్టుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నేతృత్వంలో భారతదేశ ప్రభుత్వం ఒక్కసారి పంజాబ్ రాష్ట్రంలో సిక్కులందరికీ కూడా సంబంధించినటువంటి ప్రధానమైన ప్రార్థనా మందిరం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. ఆ దేవాలయంలో సంఘ విద్రోహ శక్తులు ఉగ్రవాద ముఖలు అక్కడ ఉంటే మాటు వేస్తే ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రక్రియలో ఉగ్రవాదులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు, భక్తులు చనిపోయారు. అంటే ఈ కలియుగంలో దేవాలయ ప్రాంగణాల్లోనే హత్యలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి. గుప్త నిధుల యొక్క పేరుతో మనకు సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంపద దేవాలయంలోని ఎన్నో విగ్రహాలు మాయమైపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పేరుతో వాటన్నిటిని కూడా రాష్ట్రాలు దేశాలు కూడా దాటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.